ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దయను బట్టి, దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి ప్రేమ, కరుణ, కటాక్షములను బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించబద్ధులమై ఉన్నాము. మనము కూడా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకొని యోగక్షేమాలు తో పలకరించుకొని ఆప్యాయతగా ప్రేమానురాగాలతో ముందుకు సాగిపోవాలని నేను ఆనబెట్టుచున్నాను, ప్రార్థన చేయుచు ఉన్నాను. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. దేవుని దయా కిరీటము ఇంతవరకు ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు దాచి కాచి కాపాడినందుకు, తన కృపను మన మీద ఉంచినందుకు, తన హస్తము క్రింద దాచినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు లేఖన భాగం విషయము మరి ధ్యానించుటకు ముందు లేఖనము చదువుకొని ప్రార్థన చేసుకొని తర్వాత లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. లేఖన భాగమును చదువుకుందాము. లూకా గారు రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయము, లూకా గారి సువార్తలో 10వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుతాను. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ తెరవండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మరొకసారి 2వ వచనం చదవాలని ఆశపడుతున్నాను నాన్న. పంపినప్పుడు ఆయన పంపాడు కదా, ఇద్దరిద్దరిగా ముందుగా పంపాడు కదా. పంపినప్పుడు ఆయన ఏమన్నారంటే, వారితో ఇలా చెప్పారు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఆ యజమానుడు మరి కోత పనివారి విషయములలో ఇంకా కొంతమందిని, ఇంకా ఎక్కువ మందిని కోత పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న కృపను బట్టి వందనాలు. నీ దయాకిరీటం మా మీద ఉంచినందుకు, నీ ప్రేమను పంచినందుకు వందనాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టె ప్రభువా మీ చేతిలో పెట్టుచున్నాము ప్రభు. మీరే ఆశీర్వదించి విరచి వడ్డించి వినుచున్న మా అందరికీ సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరుస్తావని ఎదురు చూస్తూ ప్రభువా, నీ కృపలో నాయన ప్రతి ఒక్కరూ తిని తృప్తి పొంది మేలుతో, సంతోషముతో, సమాధానముతో, ఆశీర్వాదముతో, కృపతో వెళ్ళడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు నాన్న. మరొకసారి ఈరోజు మన లేఖన భాగము పనివారు. ఏంటండి? లేబర్స్. చూడండి, ప్రతి పనికి కూడా ఎక్కువ సంఖ్యలో కావాల్సింది పనివారు. ఆయా మరి గృహ నిర్మాణమునకు కానివ్వండి, కంపెనీలో పని చేసేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఏ పని చేయాలైనా మరి సూపర్వైజర్స్ ఒకరో ఇద్దరో ముగ్గురు ఉంటే సరిపోతుంది, కానీ పనివారు చాలా ఎక్కువ మంది అవసరమై ఉన్నారు. అందుకనే ఇప్పుడు కోత ఏమో విస్తారంగా ఉందిట, పనివారేమో కొద్ది మంది అయ్యారట. దరిదాపుగా ప్రభువారు ఈ మాట చెప్పి 2025 సంవత్సరాలు దగ్గర అయిపోయినది. చూడండి, 2025 సంవత్సరాల క్రితము ఆయన చెప్పిన ఈ మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొద్దిమంది కూడా కనబడటంలా, పనివారు కనబడటంలా, పెత్తనం చేసేవారు ఎక్కువ మంది ఉంటున్నారు,
పనివారు తక్కువ మందిగా ఉంటున్నారు ఎక్కడ చూసినా. ఈ పరిస్థితి మనము పరిచర్యకి ఆపాదింపజేసుకున్నట్లయితే చూడండి, సలహాలు ఇచ్చేవారు సమృద్ధిగా ఉన్నారు, సూచనలు ఇచ్చేవారు సమృద్ధిగా ఉన్నారు. మరి దాని కొరకు మరి ధనమును కూడా ఎంతైనా ఇచ్చేవారు సమృద్ధిగా ఉన్నారు. ప్రతిదీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి. కానీ మరి అక్కడ పని చేసేవారేరి, పనికి వంగేవారేరి, కోత కోసేవారేరి, పనలు కట్టేవారేరి, కుప్ప వేసేవారెవరి, నూడ్చేవారేరి. అర్థమైందా? ఇది వ్యవసాయ సంబంధమైన పరిస్థితులు. మరి అప్పటికి ఇప్పటికి వేల సంవత్సరాలుగా మరి పనివారుతో అవసరం లేకుండా చాలా పనిముట్లు వచ్చాయి, యంత్రాలు వచ్చేసాయి. వరి నాటేటువంటి యంత్రాలు వచ్చాయి. మరి మందు కూడా పైనుండి డ్రోన్స్ వచ్చాయి, మందు చల్లేస్తూ ఉన్నారు. కోసేటువంటి మిషన్స్ వచ్చేసాయి. ఇలాగా అన్ని మరి సమకూర్చుకుంటున్నాడు మానవుడు. అయితే దైవ సంబంధమైన పని విషయములలో యంత్రాలు పని చేయటం కంటే మరి మ్యాన్ పవర్ చాలా ప్రాముఖ్యమై ఉన్నదన్నమాట. చూడండి, స్వయంగా ఇది మానవుని ద్వారా జరగవలసిన పని. చూడండి, అప్పటికిని ఇప్పటికిని ఎప్పటికైనా సరే దేవుని పని జరగాలంటే అది మ్యాన్ పవర్ కావాలి, మనిషే చేయవలసి ఉన్నది. ఎందుకనంటే ఇది యంత్రాలు చేసేటువంటి పని కాదు, లేక మంత్రాల ద్వారా అయ్యే పని కాదు. యంత్రాల ద్వారా అవ్వదు, మంత్రాల ద్వారా అవ్వదు. అసలు మంత్రాల ద్వారా ఏ పని అవ్వదు అనుకోండి. కనుక ప్రియమైన పిల్లలారా, పరిచర్య ఆశీర్వాదకరముగా జరగాలి అంటే పని వారు అవసరమై ఉన్నారు. అందుకనే ప్రతి విషయములలో మనము దేవునిని వేడుకోవలసిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రేయర్ ఏంటంటే, పనిచేసే వాళ్ళను దయచేయవయ్యా, పనిచేసే వాళ్ళను దయచేయి ప్రభు అని వేడుకోవాలి. ఆ రోజుకే ఈరోజు కూడా ఈ పరిచర్యలో, ఈ సువార్త పనిలో మరి పనివారు తగ్గిపోతున్నారు. ఖచ్చితంగా మ్యాన్ పవర్ కావాలి కనుక పనిచేసే పనివారు తగ్గిపోతూ ఉన్నారన్నమాట. చూడండి, దరిదాపుగా 30 సంవత్సరముల క్రితం ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ పని చేయడానికి ఎంతో ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈ 30 సంవత్సరాల్లో వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే, అసలు పని చేసే మనసున్నా కానీ పని చేయడానికి తిరిగి లేని పరిస్థితిగా అయిపోయిందనమాట. ఖాళీ దొరకడం లేదు, ఆయా పనులు ఒత్తిడి ఎక్కువైపోయినవి. ఉన్నటువంటి సమర్పించుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నా వారు పని చేయడానికి అవకాశం కూడా దొరకడం లేదనమాట. చూడండి, దొరకడంలో అవకాశం దొరకని పరిస్థితులు అయిపోయాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘమా, మరి సేవకులారా, సంఘములారా, మరి అందరూ కూడా ఆలోచన చేయండి, పని చేయాలి. చూడండి, ప్రభువు వారు పని చేస్తున్నట్లుగా బైబిల్లో వ్రాయబడుతున్నది. పరమ కుమ్మరి పని చేస్తూ ఉన్నాడు. అలాగనే కూడా మనం కూడా పని చేయడం నేర్చుకోవాలి. కాలు మీద కాలేసుకొని పెత్తనం చేసే పరిస్థితి కాదు. మనము మరి కాలి నడకన వెళ్ళి సువార్త ప్రకటన చేయవలసినటువంటి మరి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ సౌకర్యాలు కొన్ని సువార్త ప్రకటన చేయటానికి ఉన్నాయి. కానీ మరి తొలిటి దినములలో సేవలోనికి వచ్చినప్పుడు మరి సైకిల్ మీద అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటువంటి వారం. మరి ఈ దినములో మరి బైకులు ఉన్నప్పటికీ బైక్ మీద కూడా వచ్చి సహాయపడటానికి సమయం లేనటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉన్నది. పరిచర్య విషయంలో శ్రద్ధ, సమయాన్ని మరి మనం సమకూర్చుకోవాలి. లేకపోతే మరి కోసేటువంటి పరిస్థితి లేదు. చాలామంది నశించిపోతున్న ఆత్మలు, దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు, పాపము, వ్యభిచారము, మోసము, అక్రమము, అన్యాయము పెరుగుతున్నటువంటి కాలములలో పనివారు, వారిని దేవునిలోకి నడిపించేవారు, సువార్త అందించేవారు, పాపమును గురించి, పాపము యొక్క తీవ్రతను గురించి వివరించి విపులంగా చెప్పి వారిని ఆ పాపము నుండి దూరంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడటం లేదు. చూడండి, సొదొమ గొమొర్రా పరిస్థితులు చూసినప్పుడు మరి లోతు కుటుంబాన్ని
మరి దేవుడు బయటికి తీసుకొస్తా ఉన్నాడు. చూడండి, ఆ పరిస్థితుల్లో నశించిపోకుండా. కనుక మనము కూడా ఈ పాపపు లోకములో పాపానికి బానిసలు కాకుండా, త్రాగుడుకు బానిసలు కాకుండా, చెడుగుకు, మరి జోదానికి, అక్రమ సంబంధాలకు, భయంకరమైనటువంటి పరిస్థితులకు మనుషులు బానిసలు కాకుండా కొందరినైనా అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా లాగడానికి మనము కృషి చేయవలసి ఉన్నది. అందుకని దాని కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నది. ఎందుకు? పనివారిని పంపమని. చూడండి, మనం చూసినట్లయితే చాలా పరిచర్యలు ఉంటాయి, పనిచేసేటువంటి పరిస్థితులు. చూడండి, మనము అందరికీ సేవ చేసేటువంటి పరిస్థితిలో ఉండేవారికి ఉండాలి. చూడండి, ఏదో మన వాళ్ళకో, మన కులం వాళ్ళకో, మన మతం వాళ్ళకో చేసినటువంటి కాదు. పేతురు గారి పత్రిక మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 18వ వాక్యం, 2వ అధ్యాయము 18వ వాక్యం చదువుతున్నాను. పనివారలారా, ఎంత చక్కగా సంబోధిస్తున్నారు. పనివారలారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. పనివారమైనటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, ఈవేళ పనివారిగా దీన స్థితిలో ఉండడానికి మనుషులు ఒప్పుకోవటం లేదు. వారు వారి స్టేటస్లను, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, వారు వేసేటువంటి వేషాలను బట్టి, వారు మాట్లాడేటువంటి మాట తీరును బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి వరాలు, దేవుడు ఇచ్చాడనే గ్రహింపును కోల్పోయి తమ సొంతగా సంపాదించుకున్నటువంటి గర్వాన్ని బట్టి పనితనము లేదు, పనివారిగా ఉండటంలా ఎలా ఉంటున్నారు? ఏమండి, మందకు మాదిరిగా ఉండటంలా మందను మేసేటువంటి వారిగా ఉంటున్నారన్నమాట. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఆలోచన చేయండి. పనివారిముగా ఉందుముగాక. ఏంటండి? పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికే కాకుండా ముష్కరులైనటువంటి వారికి కూడా మనము లోబడి ఉండాలి, పూర్ణ భయంతో ఉండాలి. వారికి మనం పరిచర్య చేయాలి, దేవుని వాక్యాన్ని అందించాలి. ఒక సిస్టర్ గారు నాకు తెలుసు, ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటారు. బట్టలు ఉతికిపెట్టి అంట్లు దోమపెట్టడానికి కుదుర్చబడినటువంటి ఆ సిస్టర్ గారు, ఆ ఇంట్లో భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన రోగం వచ్చింది. వారు ఎన్నో హాస్పిటల్కి, ఎన్నో పరిస్థితులకు తిరిగారు. తిరుగుతూ ఉండగా ఇంకా పని అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఒక మాట చెప్పింది ఆ కుటుంబాలకు, ఒక్కసారి ప్రార్థనకు తీసుకురండి, ప్రభువుని వేడుకొనండి, దేవుడు కార్యం చేయవచ్చునేమో. నేను ప్రార్థన చేస్తాను, మా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది, మీకు ఇష్టమైతే ఒక్కసారి అక్కడికి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేసింది. చూడండి, వారు లోబడ్డారు. ఈ చిన్న పనికత్తే ఆ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించారు. వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఏంటి, యజమానుడు స్వస్థపరచబడ్డాడు. చూడండి, ఈ రోజున వారు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. చూడండి ప్రియమైన పిల్లలారా, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మారటం కాదు. మనం పనితనము అంటే పనివారిగా ఎప్పుడు కలిగి ఉంటామో, లోబడి దీనులంగా ఎప్పుడు ఉంటామో, అనేకులకు మనం మాదిరి చూపిస్తామో, చూడండి వారు ఆ దీనత్వాన్ని, ఆ పనితనాన్ని, ఆ నమ్మకత్వాన్ని చూసి అనేకులు దేవునిలోకి నడిపించబడతారన్నమాట. ప్రియమైన బిడ్డలారా, దీనిని చాలా ప్రధానంగా పెట్టుకోనండి. చూడండి, ఏదో మభ్యపెట్టి దేవునిలోకి నడిపించాల్సినంత అవసరత లేదు. దేవునిలోకి యథార్థతను చెప్పి, నీ యథార్థపు సాక్ష్యాన్ని, నీ యథార్థపు జీవితాన్ని, నీ నమ్మకమైన బ్రతుకును వారికి ప్రజెంట్ చేసి దేవునిలోనికి వారిని నడిపించు. వారిని దేవుని కృపలో వారు కూడా పాత్రలు అవటానికి, దేవుని సన్నిధిలో వారు కూడా ఆనందించుటకు నీ ఒక గొప్ప పనితనపు అవకాశమును కలిగి ఉండునట్లుగా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు అట్టి కృపను ప్రసాదించునుగాక. కాబట్టి అందరికీ సేవ చేయాలి. తిమోతి గారికి పౌలయ్య గారు రాస్తూ, తిమోతి గారికి రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నాను. చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండుము. చూడండి,
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి. చూడండి, అందరికీ పరిచర్య చేసే పనివారిగా ఉండాలి. రెండవది, మనం సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి. మనం ఎందుకండి, చూడండి, వ్యభిచారం చేసేవాళ్ళు సిగ్గుపడటంలా, పాపం చేసేవారు సిగ్గుపడటంలా, రోత స్థలాల్లో ఉండేవారు సిగ్గుపడకుండా సిగ్గు విడిసి చేస్తూ ఉన్నారు. చూడండి, మనం నిజాన్ని ప్రకటించి, నిజ దేవుణ్ణి ప్రకటించి, సృష్టికర్తను ప్రకటించి, వారి దేవుడు మన దేవుడు భూలోకం అంతటికీ దేవుడు అయినటువంటి నిజ దేవునిని ప్రకటించడానికి మనం ఎందుకు సిగ్గుపడాలండి? అందుకనే మనం వెళ్ళి వారికి మన సాక్ష్యం ద్వారాను, మాట ద్వారాను, దేవుని యొక్క నడిపింపు ద్వారాను, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారాను మనం అనేకులను దేవునిలోనికి నడిపించుదముగాక, నడిపించే పనివారిగా మనము ఉందుముగాక. ఇవాళ ఆ పనిలో ఎవరు ఉండినట్లుగా కనబడటం లేదు, ఏదో అలవాటుగా రావటం పోవటం అన్నట్టుగా ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదువుకుందాం నాన్న. తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. చురుకైన పనివాడు, అందరికీ సువార్త అందజేసే పనివారు, సిగ్గుపడనక్కర్లేని పనివారు, చురుకైన పనివారు అంటే దేవుని వాక్యమును అందరికీ అందించాలనేటువంటి తాపత్రయం కలిగిన పనివారు. వృద్ధులైనా ఉండొచ్చు, స్త్రీలైనా ఉండొచ్చు, పురుషులైనా ఉండొచ్చు, పిల్లలైనా ఉండొచ్చు, పెద్దలైనా ఉండొచ్చు. నయమాను అనేటువంటి ఒక శతాధిపతిని చూడండి, దేవుని దగ్గరికి నడిపించింది, దేవుని వాక్యం వారికి బోధించింది, దేవుని కృపను ప్రకటించింది, దేవుని సన్నిధిని వారికి బోధించి సాక్షిగా ఉంది. దేవుని స్తోత్రము కలుగునుగాక. సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండేను సిరియా రాజు దగ్గర. సైన్యాధిపతి, చూడండి, ఈ సైన్యాధిపతిని దేవునిలోకి నడిపించింది ఎవరు? ఒక చిన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా, మరి స్త్రీలారా, పురుషులారా, మనం ఎప్పుడైతే పనివారిగా ఉండాలని ఆశపడతామో దేవుడు మనల్ని వాడుకుంటాడు. తన పొలంలో వాడుకుంటాడు, తన కృపలో వాడుకుంటాడు, తన పనిలో వాడుకుంటాడు. అనేకులను దేవుని దగ్గరికి నడిపించుటకు నీ ఒక సాధనంగా ఉంటావు. అటు ఆశీర్వాదకరమైనటువంటి మరి దీవెనకరమైనటువంటి పనిని దేవుడు నీకు నాకు అప్పగించాలని కోరుకుంటున్నాడు. అట్టి పనివారిగా ఉండుటకు మనము ఆయన దగ్గర దీనులమై ఆయన ఎదురు సాగిలపడి, ప్రభువా నేనేమి పని చేయాలి, నేనేమి పని చేయాలని ప్రభు దగ్గర మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. నన్ను నీ పనివానిలో, నీ యొక్క పనివారిలో ఒక పనివారిగా నన్ను పెట్టుకోయి అని ఆయన దగ్గర మనము జాయిన్ అవుదుముగాక. దేవుని పనిలో నిమగ్నం అవుదుముగాక. చురుకుగా పాల్గొందుముగాక. సిగ్గుపడకుండా పాల్గొందుముగాక. అందరికీ సువార్త అందించుటకు ఆశ కలిగి పాల్గొందుముగాక. అట్టి దివ్యమైన దేవుని పని యందు ఒక పనివాడిగా దేవుడు మనల్ని ఎన్నిక చేసి వాడుకొనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, వందనాలు నాయనా. కొన్ని 10 సంవత్సరాలుగా ప్రభువా నీ సన్నిధిలో ఒక పనివాడిగా నన్ను వాడుకుంటున్నావని నమ్ముచున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, అనేక మంది పనివారు కావలసి ఉన్నది నాయన. ఇదిగో తండ్రి, మా ప్రభా సంఘంలో అనేక మంది పిల్లలు పనివారిగా ఉండుటకు అప్పగించుకున్నారు నైనా. ఎన్నో రకములైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అయితే శ్రేష్టమైన పని ఒకటి ఉన్నది నాయన. ఇదిగో తండ్రి, ఆత్మలను ఆ ప్రభ నశించిపోతున్న ఆత్మలను ప్రభ, నరకపు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలను ప్రభ, నీ సన్నిధికి నడిపించే పనిలో మేము నిమగ్నమై ఉండుటకు సహాయం చేయండి ప్రభు. ఇదిగో తండ్రి, మతం మార్చడం కాదు కానీ వారి మనస్సులను జీవము కలిగిన నీ వైపు త్రిప్పగలుగుటకు తగిన శక్తిని, బలాన్ని, కృపను, నడిపింపును, నీ చిత్తాన్ని ఇచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని నీ వైపు అనేకులను త్రిప్పగలిగినటువంటి మా ప్రభు కృపను, పనితనాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. తన పొలములో మనల్ని పనివారిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. పాదదీపము. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు,
నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభములు. దేవుడు మీకు తోడైండునుగాక. ఆమెన్.